రైట్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 11.2లో ఫోర్త్ ప్రాబ్లం చెప్పుకున్నాం. నిన్న సెకండ్ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ ప్రాబ్లం. సో ద ప్రాబ్లం ఈజ్ cos of 60 plus 30 is equal to cos 60 cos 30 minus sin 60 sin 30 విలువను గణించి దీని ద్వారా మీరు ఏం గ్రహించారు? ఓకేనా? Find the value of the given problem and what can you justify your answer. Okay na? So మనం అదేంటో justify చేద్దాం. So listen here carefully. Cos of 60 plus 30 how much? 90 degrees is equal to cos 60 1 by 2 and cos 30 root 3 by 2 into ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు మనకు into minus sin 60 root 3 by 2 sin 30 వాల్యూ 1 by 2. ఓకేనా? ఇదంతా కూడా మీరు టేబుల్ నుంచి డైరెక్ట్గా నాకు టేబుల్ ఎలా అయితే నేను cos 60 అనగానే ఏమని చెప్తున్నా 1 by 2, cos 30 అనగానే నేను చెప్తున్నా root 3 by 2 ఫ్రమ్ ద టేబుల్. మీకు ఇచ్చినటువంటి పెద్ద టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో నుంచి వాల్యూస్ గుర్తుంటేనే మన మైండ్లో ఉంటేనే ఇలా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. అందుకని ఆ టేబుల్ని పర్ఫెక్ట్గా చదవడం రావాలి. సో ఇప్పుడు మీకు cos 90 అంటే ఎంత వాల్యూ? టేబుల్లో 0. cos 90 వాల్యూ ఎంత? 0. ఇవి చూడండి, న్యూమరేటర్ 11 తోనే గుణించాలా, డినామినేటర్ తోనే గుణించాలా. రూట్ 3 ఒకట్లా రూట్ 3 బై 2 2s 4 మైనస్ రూట్ 3 ఒకట్లా రూట్ 3 బై 2 2s 4. దిస్ ప్లస్ రూట్ 3 by 4 and minus root 3 by 4 cancel. So 0 is equal to 0. So hence LHS is equal to RHS. సో రెండు కూడా ఏమైంది? సమానంగా వచ్చినాయి. కాబట్టి cos of 60 plus 30 విలువ ఎంతైతే వస్తుందో cos 60 cos 30 minus sin 60 sin 30 విలువ కూడా అంతే వస్తుంది అని అర్థం. మరి దాన్ని బట్టి మనం ఒక ఫార్ములా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? cos A plus B is equal cos A cos B minus sin A sin B అని రాయొచ్చు కదా, జస్టిఫై చేయొచ్చు కదా. అదే వస్తున్నా నేను. సో ఫ్రమ్ ఎబో కంక్లూడ్, పైన దాని నుంచి ఫ్రమ్ ఎబో రూల్ cos of A plus B is equal to cos A cos B minus sin A sin B అని ప్రూవ్ అవుతుంది. మరి ఇక్కడ కాసుల్లో ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది. ఇక్కడ నిన్న మనకు సైన్లో ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది, సైన్లో మాత్రం ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంటే మైనస్ అవుతుంది. కానీ కాసులో మాత్రం ఆపోజిట్. కాసులో మాత్రం ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, కాస్ ఆఫ్లో ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ మీకు మైనస్ వస్తుంది. మరి ఇక్కడ మైనస్ ఉంటే ఏమొస్తుంది? ఇక్కడ మీకు ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా? సో కాస్ ఆఫ్ రెండు ఫార్ములాలు ఏ మైనస్ బి అయితే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బిగా వస్తుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద వీ హావ్ టు కంక్లూడ్ దిస్ వన్. సో దీన్ని బట్టి మీరు ఏం గ్రహించారంటే cos of 60 plus 30 ఎంత అయితే వస్తుందో cos 60 cos 30 minus sin 60 sin 30 విలువ కూడా అంతే వస్తుంది అని గ్రహించాము అని రాయాలన్నట్టు. ఓకేనా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, 4 మార్క్స్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లము, ఫోర్త్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో దీన్ని రాసి ఉంచండి, చూద్దాం. కొంచెం ఉంచుతాను నేను ఇంకొంచెంసేపు. రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే Q వద్ద లంబకోణం కలిగిన Q వద్ద లంబకోణం and Q is the perpendicular right angle triangle at Q. Okay, and in triangle PQR, PQ is equal to 6 cm. PQ is the 6 cm and angle RPQ is 60 degrees. RPQ ఎంత ఇచ్చారు? 60 డిగ్రీలు ఇచ్చారు. అయినా దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ QR అండ్ PR. QR విలువని PR విలువని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేద్దామో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్, ఇచ్చినది అని రాయండి మీరు. గివెన్ తెలుగులో అయితే ఏమని రాయాలి? ఇచ్చినది. ఏమి ఇచ్చారు మనకి? QP ఇచ్చారు.
పీక్యూ అన్న క్యూపీ అన్న ఒకటే. ఎంత అది 6 సెంటీమీటర్లు. నెక్స్ట్ యాంగిల్ ఆర్పిక్యూ ఎంత ఇచ్చారు 60 డిగ్రీలు ఇచ్చారు. అండ్ రైట్ యాంగిల్ ఎట్ యాంగిల్ క్యూ దగ్గర ఎంత ఉంది మనకు 90 డిగ్రీస్ ఉంది. రైట్ యాంగిల్ ఎట్ 90 డిగ్రీస్. ఇన్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ we have to choose only right angle triangle only. ఎక్కడైనా సరే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే వాడదాం. ఓకేనా? కాబట్టి మీకు ఇక్కడ కోణం ఎక్కడ ఉంది మనకు P దగ్గర ఉంది. సో మనకు QR రావాలనుకోండి tan అప్లై చేయొచ్చా cot అప్లై చేయొచ్చా? ఏది అప్లై చేసినా వస్తుంది. ఎందుకంటే ఎదురు భుజముపై ఆసన్న భుజం, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటేనియస్. సో మీకు ఏ ట్రిగ్నోమెట్రీది అప్లై చేస్తే ఏది వస్తుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే tan అప్లై చేస్తాను. tan అప్లై చేస్తే tan 60 ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ వస్తుంది. ఆపోజిట్ సైడ్ వచ్చిన తర్వాత sin అప్లై చేస్తే ఈ రెండు వస్తాయి, లేదా cos అప్లై చేస్తే ఈ రెండు కూడా తెచ్చుకోవచ్చు, ఈజీగా చేయొచ్చు. సో ఫ్రమ్ triangle PQR, tan theta is equal to opposite side by adjacent side. ఓకేనా? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో థీటా ఎంత ఉంది? థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 60 డిగ్రీలు. సో tan 60 degrees is equal to opposite side. tan 60 కి ఆపోజిట్ ఏముంది మనకు? QR by adjacent side. adjacent side అంటే ఏమంటాం మనం? ఆసన్న భుజం. ఇదేమైతుంది? ఎదుటి భుజం. ఇది కర్ణం. ఓకేనా? ఆసన్న భుజం ఎంత ఉన్నది? PQ 6 సెంటీమీటర్. సో 6 ఆల్రెడీ మీ ఎంత తెలుసు? tan 60 అంటే ఎంత? √3. tan 60 వాల్యూ √3 అండ్ QR by 6. ఓకేనా? ఇక్కడ 1 ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 6 into √3 6√3. QR ఒకట్లా QR. సో QR is equal to ఏమవుతుంది? 6√3. QR ఎంత వచ్చింది మనకు? 6√3 వచ్చింది. 6√3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి మనం? కర్ణం కనుక్కోవాలి. కర్ణం కనుక్కోవాలంటే బై పైథాగరస్ సిద్ధాంతం వేసినా వస్తుంది మీకు. ఎందుకంటే రెండు భుజాలు ఉన్నాయి కదా ఇక్కడ. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కూడా చేయొచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే నేనేం చేస్తున్నా? సైన్ అప్లై చేస్తా. సైన్ అప్లై చేస్తే వస్తుందో లేదో చూడండి. sin theta is equal to opposite side by hypotenuse. ఎదుటి భుజము బై కర్ణం. ఆపోజిట్ సైడ్ sin 60. theta ఎంత ఉంది మనకు? sin 60. 60 కి ఆపోజిట్ ఎంత ఉంది? 6√3 బై హైపోటెన్యూస్. కర్ణం ఎంత తెలియదు మనకు. కర్ణం ఏంటి? PR. sin 60 వాల్యూ √3/2. sin 60 వాల్యూ √3/2 is equal to 6√3/PR. ఓకే? సో ఇప్పుడు మనం అడ్డగుణకారం చేసుకోవచ్చు లేదా రైట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. √3 ఒకట్ల కూడా క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. PR ఒకట్ల PR is equal to 2 into 6 2 6 2 6 12. సో ఎంత వచ్చింది మనకు? 12 సెంటీమీటర్లు. సో PR is equal to 12 సెంటీమీటర్లు. సో మనం క్వశ్చన్లో ఏం అడిగారంటే QR విలువని PR విలువని కనుక్కోమన్నాడు. సో ఈ విధంగా QR విలువనేమో 6√3 సెంటీమీటర్లు వచ్చింది, PR విలువనేమో 12 సెంటీమీటర్లు వచ్చింది. ఇంకో క్లారిఫికేషన్, tan θ ఏగానే మీకు QR వచ్చింది కదా, ఇది రాగానే మీరు ఏం చేయొచ్చు? పైథాగరస్ అప్లై చేయొచ్చు. పైథాగరస్ అప్లై చేసి కూడా చేయొచ్చు, లేదా sin θ చేయొచ్చు. sin θ నీకు ఇష్టం లేదనుకో cos కూడా చేయొచ్చు. cos 60 అప్లై చేసిన అనుకోండి ఆసన భుజముపై కర్ణం వస్తుంది, అట్లా కూడా కర్ణం వస్తుంది. cos అప్లై చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? లేదు ఇక్కడ tan తీసుకోవాలని రూల్ లేదు, cot తీసుకున్నా కానీ వస్తుంది. cot అయితే ఆసన భుజముపై ఎదురు భుజం, అట్లా కూడా చేయొచ్చు. సో ఒక ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్ని ఎన్ని విధాలుగా చేయడం వచ్చు. కాబట్టి ఆ వేరియేషన్లో ఎవరు ఎలా చేసినా ఇష్టం, మీ ఇష్టం అన్నట్టు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? రైట్ డౌన్ దిస్ ప్రాబ్లం.